పెట్టాను. పులిసినదేది దేవుని సన్నిధికి రాకూడదు. పాపి దేవుని సన్నిధికి రాకూడదు అనే ఆజ్ఞను, ఇదిగో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినను, వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియు నయ్యున్నది, పాపులను రక్షించుట. అలాగైతే యేసు ప్రభు ఈ గుళ్ళోకి కాపులే రావాలి, పాపులు రాకూడదు. వెలివేశారు, వెలివేయబడ్డారు. ఎందుకంటే వీళ్ళు మదమాంసం తినేవాళ్ళు, వీళ్ళు చండాలంగా ఉండేవాళ్ళు, దేవుని సన్నిధికి రాకూడదు. మురికితో ఉన్నవారు, మలినతో ఉన్నవారి కోసమే. పాపంబు చేత పడి చెడిన నన్ను కరుణించి రక్షించితివి, నీ జ్ఞాన ఘనత ఐశ్వర్యంబులను దయతోడనొసగితివి. కనుక ఈ సమయంలో పరిమళ వాసనగా నేనుండుటకు ప్రతి స్థలమందు నా తోడై కాపాడుచున్నావు నీవు. ప్రగతి పదములో నన్ను నడిపించి ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు. ఈనాడు ప్రగతి పదములో కుల మత ఏ భేదము లేకుండా అందరూ నన్ను ప్రేమిస్తున్నారంటే కారణం, నేను ఒక గురి కలిగిన వాణ్ణి, నేను ఒక దరికి వచ్చిన వాణ్ణి, నన్ను దేవుడు ఆ రీతిగా బలపరిచాడు. అపవిత్రుడను ఆయన నన్ను తన పవిత్రమైన రక్తంతో శుద్ధి చేశాడు. బుద్ధిగల సంఘములో బుద్ధిగల కన్యక ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడిన ఆ స్త్రీ కోసం, అనగా తన స్వరక్తం ఇచ్చిన ఆ తోట, ఆ సంఘం, దేవుడు తన స్వరక్తం ఇచ్చిన సంఘం కాయుటకు మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచును, ఆ యావత్తు మందను గుర్చి మిమ్మును మీ మట్టుకు మీరు మిమ్మును గుర్చి జాగ్రత్త పడుడి. దేని యందు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్తు మందను గుర్చి మిమ్మును గుర్చి జాగ్రత్తగా ఉండుడి. దేవుడిచ్చినటువంటి గొప్ప ధన్యత దేని యందు అధ్యక్షులుగా ఉంచాడు, ఆ యావత్తు మందను గూర్చి జాగ్రత్తగా ఉండుడి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించి కాయుటకు దానిలో ఉంచాడు, నన్నుంచాడు. సేద్యం చేసుకుంటున్నాను, బ్రతుకుతున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. నిజంగా దేవుడు న్యూ ఎస్కోల్ ప్రేయర్ హౌస్ సొసైటీ ఫామ్ చేశాను. ప్రెసిడెంట్గా దేవుడు నన్ను నిలవబెట్టాడు. అధ్యక్షునిగా దేవుని వాక్యాన్ని
దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని యొక్క జాగ్రత్త. బయట ఒట్టి మాటలు మాట్లాడవాకడే. లైవ్ ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు మాట్లాడకూడదు. దేవుని వాక్యానికి అనుసరించి ఉండాలి. దేవుడు తన స్వరక్తం ఇచ్చిన సంఘంలో దేని యందు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచును. ఆదాము ఆనాడు కోల్పోయాడు. ఈనాడు అవిధేయులైనట్టు మనం మాటలోను ప్రవర్తనలోను కోల్పోతున్నాం. చూపులోను తలంపులోను. జీవితాన్ని ఈ తోటలో ఉన్న వృక్ష ఫలాలను తినాలి కానీ వేరే వేరే మాటలు మంచి తినాలా? ఎందుకో అసభ్యకరంగా చెడ్డ మాటలు, చెడ్డ వాటిని, చెడ్డ చూపులు, చెడ్డ దారిని నడిచి నాశనానికి జోగుతూ ఉంటున్నారు. ఆదాము అవిధేయుడయ్యాడు. 17వ వచనంలో మంచి చెడ్డల తెలివినిచ్చు, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు నీవు తినకూడదు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 15వ వచనం. అయితే నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపం నీ యందు కనబడ వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని ప్రారంభంలో దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి. 28వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము 13వ వచనం. దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి, యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల అన్యాయం పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక. అన్యాయం లోపల పెంచుకున్నాడు, పాపం చేశాడు చేతులతో. కనుక ఈ సమయంలో యథార్థతను మన జీవితాల నుండి ఆదాము దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రసంగి గ్రంథం దేవుడు ప్రసంగి 11వ అధ్యాయము వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ఎవరు అంటే దేవుడు మనుష్యులను యథార్థవంతులుగా పుట్టించెను. అయితే వివిధమైన తంత్రముల చేత ఏమైపోయారంట? నాశనమైపోయారు. 7వ అధ్యాయం క్షమించాలి 29వ వచనం. అయితే ఇది ఒకటి మాత్రం నేను కనుగొట్టిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించును గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. తంత్రం అంటే ఇదిగో తనువు చేసేది, తనువు శరీరంతో తంత్రం, మంత్రం మనస్సుతో. ఇక్కడ తంత్రం మనసులో పుట్టేది, మంత్రం ఎవడు ఇష్టానుసారంగా వాడు
ప్రవర్తిస్తున్నారు. మనస్సు మనసు, మంత్రం, తంత్రం అంటే తనువు, శరీరము, మనసు. మూడవది అంతరం. చెయ్యి కట్టుకునే అంతరం కాదు, కాలి కట్టుకునే అంతరం కాదు. ఆత్మ శుద్ధి కావాలి, శరీరం శుద్ధి కావాలి, మనసు శుద్ధి కావాలి. మా అంటే మంత్రం, తా అంటే తనువు, తంత్రం, అంతరం, తంత్రం, మంత్రం అంటే శరీరము, ఆత్మ, మనసు ఇదంతా కూడా పవిత్రంగా ఉండాలి. పవిత్రత.